వెల్కమ్ టు అంకం న్యూస్. విద్యుత్ ఆర్టిసన్ అన్మాస్డ్ పీస్ రేటు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, విద్యా అర్హతను బట్టి ఉద్యోగం వేతనం ఇవ్వాలని నినాదాలు చేశారు. 20-30 సంవత్సరాల నుండి పనిచేస్తున్న కార్మికులకు న్యాయం చేయకపోతే వచ్చే నెల 8 నుండి అన్ని జిల్లాల్లో విద్యుత్ కార్యాలయాలను ముట్టడిస్తామని విద్యుత్ ఆర్డినెన్స్ నిజామాబాద్ డివిజన్ చైర్మన్ అశోక్ నూత్పల్లి గంగాధర్, ఉమ్మడి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ జావేద్, మురళి తదితరులు మీడియాతో మాట్లాడారు. ఈరోజు ఇక్కడ నిజామాబాద్ డివిజన్ కార్యాలయంలో స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి టీవీఏజేఎస్ఐ ఆధ్వర్యంలో ప్రతి డివిజన్ ఆఫీస్లో ఈ ఆర్టిజన్ యొక్క ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అందరం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మాకు బ్రిటిష్ పరిపాలన ఉన్నటువంటి స్టాండింగ్ ఆర్డర్స్ను మా మీద రుద్దడం జరిగింది. దానిని తక్షణమే రద్దు చేస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ను అమలు చేయాలని, అదేవిధంగా అన్మ్యాన్డ్ పీస్ రేటు మిగతా కార్మిక వర్గాన్ని కూడా అందరినీ ఆర్టిజన్గా గుర్తించి గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో మాకు స్టాండింగ్ ఆర్డర్స్ని ఏదో విధంగా రుద్ది ఆర్టిజన్ అనే పదాన్ని పెట్టడం జరిగింది. ఆర్టిజన్ అంటే కళాకారుడు. మేము ఏ విధంగా కళాకారులమో ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకందరు కూడా మా గవర్నమెంట్ రాగానే మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. కావున మాకు ఖచ్చితంగా మాకు ఒక నమ్మకం ఉంది ఈ గవర్నమెంట్ మీద. ఎందుకంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఉంది కాబట్టి మేము మా యొక్క నిరసనను ధర్నా కార్యక్రమంలో ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. అలాగనే మరి నేను నిజామాబాద్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ టెంట్ కింద కూర్చోవడం ఏంటంటే, గత ప్రభుత్వం మాకు ఆర్టిజన్లుగా గుర్తించింది కాబట్టి మాకు ఆర్టిజన్లు ఎక్కడ లేని ఇక్కడ మన తెలంగాణలో బ్రిటిష్ కాలం నాటి ఆర్టిజన్లుగా పేరు పెట్టి మమ్మల్ని మోసం చేసింది. కాబట్టి ఈ ప్రభుత్వం ఏమో మాకు హామీ ఇచ్చింది పాదయాత్ర పకంగా. కాబట్టి హామీ ఇచ్చినందుకు మాకు ఆర్టిజన్లుగా తీసేసి ఏపీఎస్బీ రూల్స్ ఇచ్చి కన్వర్షన్గా విద్యార్హతలను బట్టి ఆర్టిజన్లుగా తీసేసి కన్వర్షన్ ఇవ్వాలని కోరుకుంటూ ఈ ప్రభుత్వం. మరి మీరు ఎన్ని రోజులు చేస్తారు ఇది అంటే సమస్య మీద అంటే పరిష్కారం ఎన్ని రోజులు ఉంటుంది? ఇది ఇప్పుడు మేము ఈ ధర్నా సక్సెస్ అయితే ఓకే, కానీ ఎడల 7వ తారీఖు నాడు ఎంపీడీసీఎల్ ఆఫీస్లో వరంగల్లో ధర్నా ఉంటుంది, మా ధర్నా ఉంటుంది. అది కూడా సక్సెస్ కాని ఎడల సబ్స్టేషన్లో వదిలేసి 8వ తారీఖు నుంచి సమ్మె బాట పాటు నిర్వధిక సమ్మెను చేపడతామని మాటిస్తున్నాం. ఎంపీడీసీఎల్ టీవీఏఈ జేఏసీ ఎంపీడీసీఎల్ జాయింట్ సెక్రటరీ. నా పేరు భట్టు గంగాధర్. అయితే ఈరోజు జేఏసీ ఉద్యమంలో భాగంగా ఈరోజు ఈ యొక్క నిజామాబాద్లో రిచ్పల్లి డివిజన్ అండ్ నిజామాబాద్ డివిజన్లో ధర్నా కార్యక్రమము పెట్టడం జరిగింది. ఈ యొక్క ధర్నా కార్యక్రమము మా యొక్క ఉద్దేశం ఏమిటంటే, మాకు గత ప్రభుత్వము ఏదైతే విలీనం చేసుకుంది ఒక్కరోజు, మరుసటి రోజే నిరుద్యోగితోటి కోర్టులో కేసు వేయించి మాకు దొడ్డిదారిన వేరే రూల్స్ తీసుకొచ్చి పెట్టారు. ఇవన్నీ బ్రిటిష్ రూల్స్ తీసుకొచ్చారు. కోర్టులో కూడా మేము కేసు గెలవడం జరిగింది. అయినప్పటికీ యాజమాన్యము ప్రభుత్వము మాకు మోసం చేసి వేరే రూల్స్ తీసుకొచ్చారు. మా యొక్క ఈ పోరాటం ఏంది అంటే, గత ప్రభుత్వం మోసం చేసింది, మరియు ఆ ప్రభుత్వము మోసం చేసిన దానికి అప్పుడున్న ప్రతిపక్షంగా ఉన్న ఈ కాంగ్రెస్ మేము మా ప్రభుత్వం తీసుకొస్తే ఖచ్చితంగా మేము మీ ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్ఈబీ రూల్స్, అలాగే మీకు చదువును బట్టి కన్వర్షన్ ఇస్తామని చెప్పేసి అసెంబ్లీలో కానీ మరియు ప్రతి సభలో మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వంని తీసుకొచ్చి ఇప్పటి వరకు 2 సంవత్సరాలు దాటిపోయినా కానీ మా గోడు పట్టించుకున్న దాఖలు లేవు. కావున మా యొక్క న్యాయమైన డిమాండ్లు నెరవేర్చమని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. మేము ఈ యొక్క పోరాటాన్ని వెంటనే గుర్తించి మా యొక్క న్యాయమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ థ్యాంక్ యూ.
కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఆవాజ్ దో ఆవాజ్ దో ఆవాజ్ దో ఆవాజ్ దో కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత స్టాండింగ్ ఆర్డర్స్ వద్దురా స్టాండింగ్ ఆర్డర్స్ వద్దురా ఏపీఎస్పీ ముద్దురా స్టాండింగ్ ఆర్డర్స్ వద్దురా స్టాండింగ్ ఆర్డర్స్ వద్దురా కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఆవాజ్ దో ఆవాజ్ దో ఆవాజ్ దో నిరంతర న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకమ్ న్యూస్ ఛానల్.